నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలను ఎండగడుతోంది. ఇదే సమయంలో ఆయా శాఖల వారీగా ప్రక్షాళన మొదలు పెడుతోంది. ఇక తాజాగా ఎక్స్చేంజ్ శాఖపై సమీక్ష జరిపిన చంద్రబాబు గత 5 ఏళ్ల పాలన జరిపిన జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. జగన్ పాలన సమయంలో ఎక్స్చేంజ్ శాఖలో జరిగిన అవినీతిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎక్స్చేంజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిఐడితో పాటు దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరిపిస్తామని శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో అసెంబ్లీ వేదికగా ప్రకటించిన చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. కారణంగా గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రజలు ప్రాణాలు తీసే నాసిరక మద్యం ఈ రాష్ట్రంలో కనిపించడానికి వీలు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు నాణ్యత లేని మద్యం ఏపీలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందని, సీఎం చంద్రబాబు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. ఇక మద్యం సేవించే వారితో మాన్పించడం సాధ్యం కాకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యత లేని నాసిరకం మద్యం లేకుండా చేస్తే మంచిదన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.